హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాపిల్లా వ్లాగ్స్. మన ఫేస్లో డార్క్ స్పాట్స్ ఉన్న, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న, లేకపోతే ఫైన్ లైన్స్, వింకల్స్ ఉన్న, లేదంటే యాక్ని మార్క్స్ ఉన్న ఏదో ఒక సిరం అయితే ట్రీట్ చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. నేనైతే విటమిన్ సి అయితే రీసెంట్ టైంలో యూస్ చేస్తున్నాను. అది కూడా డర్మకో బ్రాండ్ నుంచి. ఇది వచ్చి 10% విటమిన్ సి ఉందన్నమాట ఇందులోని. అలానే 5% నయాసినమైడ్ ఉంది అండ్ హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంది. ఈ విటమిన్ సి సీరం అనేది మన స్కిన్కి ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అలానే డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని, యాక్ని మార్క్స్ని, ఫైన్ లైన్స్ని ఇవన్నిటిని ఏమంటే తగ్గిస్తుంది అనమాట. అలానే ఈ డర్మకో బ్రాండ్లో మనకి నయాసినమైడ్ కూడా 5% ఉంది. నయాసినమైడ్ ఉండడం వల్ల మన స్కిన్ని చాలా క్లియర్గా ఉంచుతుంది. హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంది. అది ఉండడం వల్ల మన స్కిన్ని చాలా మాయిశ్చరైజ్గా ఉంచుతుంది అనమాట. సో నేను వచ్చేసి ఇది 10 ml ప్రోడక్ట్ వచ్చి 220 or 230 ఆ రేంజ్లో అయితే కొన్నాను. యాక్చువల్ ప్రైస్ 299, కానీ సేల్లో తీసుకున్నాను అనమాట. అండ్ రీసెంట్గా నా స్కిన్ కేర్లో ఏమొచ్చి సిరమ్ని అయితే నేను యాడ్ చేశాను. ఎందుకంటే నా ఫేస్ చాలా డల్ అయిపోయి అసలు గ్లోయింగ్ అనే లేదు. సో మనం కంపల్సరీ సిరమ్ అనేది మన స్కిన్లో ఇంక్లూడ్ చేయ అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడైనా ఇలాగా అవసరం పడినప్పుడు మనం యూస్ చేస్తే చాలు. సో వైటమిన్ సి సిరమ్ అనేది ఫస్ట్ మనం ఫేస్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత సిరమ్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఈ సిరమ్ అనేది మార్నింగ్ అండ్ నైట్ 2 times అప్లై చేసుకోవాలన్నమాట. సో మార్నింగ్ యూస్ చేస్తే కంపల్సరీగా ఫేస్ క్లీన్స్ చేసుకొని సీరం అప్లై చేసి మాయిశ్చరైజర్ తర్వాత ఎస్పీఎఫ్ అయితే అప్లై చేయాలి. సో వైటమిన్ సి సీరం రాసుకోవడం వల్ల మన సన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే సన్ డ్యామేజ్ దాని మీద కూడా వర్క్ చేస్తుంది అనమాట. అలానే స్కిన్లో ఉన్న ఎలక్ట్రిసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే స్కిన్ని చాలా బ్రైటన్గా గ్లోయిగా ఉంచుతుంది అనమాట ఒకవేళ డల్నెస్గా ఉన్నప్పుడు. అలానే డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ మార్క్స్ని ఇవన్నిటిని ఏమంటే రెడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే వైటమిన్ సి అనేది చాలా ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనమాట. అండ్ ఇది రాసుకోవడం వల్ల స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ సిరమ్ని అయితే యూజ్ చేయవచ్చు. కాకపోతే ఇందులో మనకి 10%, 15%, 20% అలా పర్సెంటేజ్ ఉంటుంది. సో మనం ఎప్పుడు స్టార్టింగ్ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి బిగినర్స్ అయితే. అండ్ ఆల్రెడీ మీరు ఇది యూజ్ చేశారు, మీకు సూట్ అయిందంటే మీరు ఇంకా పర్సెంటేజ్ అనేది పెంచుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏమంటే కొంచెం ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళైనా ట్రై చేయవచ్చు. చిన్నపిల్లలు కాదు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ట్రై చేయవచ్చు. ఎందుకంటే అందరం సన్లో ఎక్స్పోజ్ అవుతాం, సన్ డ్యామేజ్ అవుతుంది. అలానే పిగ్మెంటేషన్తో అందరూ ఫేస్ చేస్తూ ఉంటాం కదా, మౌత్ చుట్టూనా లేకపోతే ఫేస్లో ఎక్కడైనా సరే. నాకైతే ఉంటుంది మౌత్ దగ్గర హైపర్ పిగ్మెంటేషన్. సో అలాగా పిగ్మెంటేషన్ మార్క్స్, చాలామందికి యాక్ని మార్క్స్ కూడా ఉంటాయి. సో వాటి మీద వర్క్ చేసి మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే దాని మీద వర్క్ చేసి ట్రీట్ చేస్తుంది అనమాట మంచిగా. అలానే స్కిన్ ఎలాస్టిసిటీని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఫైన్ లైన్స్, రింకల్స్ కూడా స్లోగా రెడ్యూస్ చేస్తుంది. సో ఇది మనం డే అండ్ నైట్ 2 times యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 3 to 4 drops ఏమొచ్చి ఫేస్లో అప్లై చేసుకోవాలి. అండ్ డ్రాపర్ ఏమొచ్చి మనం యూజ్ చేసినప్పుడు అది మన స్కిన్కి తగలకుండా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన స్కిన్లోని ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండడం వల్ల మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. దానివల్ల మళ్ళీ దాన్ని అప్లై చేసి మళ్ళీ దాన్ని మనం పెట్టి మళ్ళీ అదే అప్లై చేసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుంది. సో డ్రాపర్ అనేది ఎప్పుడైనా దూరం నుంచి అప్లై చేసుకోవాలి. అలానే 3 to 4 drops తీసుకొని జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. మరి హార్ష్గా అయితే మసాజ్ ఇచ్చి చేయకూడదు. చాలా లైట్గా ఫస్ట్ ట్యాప్ చేసుకొని దాని తర్వాత లైట్గా మసాజ్ చేసుకుంటే మంచి గ్లోయింగ్ ఉంటుంది. అలానే మంచి ఇన్స్టెంట్గా గ్లో ఉండి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అనమాట వైటమిన్ సి సిరం అనేది. సో మీరు డర్మకో బ్రాండ్ కాకపోతే వేరే ఏ బ్రాండ్స్ అయినా మీరు ట్రై చేయొచ్చు. ఇదైతే నాకు రీజనబుల్ కాబట్టి. అండ్ డర్మకో బ్రాండ్లో ఏమంటే మనకి ఫ్రాగ్రెన్స్ ఉండదు. అండ్ ఇది మనకి వాటరీ టెక్స్చర్ ఉంటుంది, కొంచెం స్టిక్కీ కూడా అనిపిస్తుంది అప్లై చేసుకుంటే. అండ్ యాజ్ యూజువల్ డే అండ్ నైట్ 2 times అప్లై చేసుకోవచ్చు. సో విటమిన్ సి సీరం యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని, అలానే రింకల్స్ని, యాక్ని మార్క్స్ని, అలానే మన స్కిన్ ఎలాస్టిసిటీని ఇవన్నిటిపైన వర్క్ చేసి ట్రీట్ చేస్తుంది. ఒక
మీకు ఒకవేళ అవసరమైతే మీ స్కిన్ కేర్లోని సిరమ్ని అయితే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. నేనైతే రీసెంట్ టైంలో అయితే తీసుకున్నాను, నేనైతే యూజ్ చేస్తున్నాను, నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ ఇది సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అనమాట. ఏ స్కిన్ టైప్కి సూట్ అవ్వదని ఏమీ లేదు, అందరికీ సూట్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ యాక్నీ ఉంటే మాత్రం మీరు ప్యాచ్ టెస్ట్ చేసి అప్పుడు మీరు దీన్ని ట్రై చేయండి, ఎందుకంటే లేకపోతే స్కిన్ని ఇరిటేషన్ చేయొచ్చు, ఇచ్చింగ్, రెడ్నెస్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బాగా సెన్సిటివ్ స్కిన్ ఉండి ఆల్రెడీ యాక్నీ మార్క్స్తో ఇబ్బంది పడిన వాళ్ళైతే ప్యాచ్ టెస్ట్ చేసి మీరు దీన్ని యూజ్ చేయండి. లేదు నార్మల్గా మాకు సూట్ అవుతుందంటే మీరు మీ స్కిన్ కేర్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు, అంతే. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి గైస్, అలానే కమెంట్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.